శనార్థులు పబ్లిక్ అందరు ఎట్లున్నారు అంత మంచే కదా మరి ఇంకెందుకు ఆలస్యం షురు చేసుకుందాం పాండి కపిల్ అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు దేశంలో అధికారంలోకి వచ్చుడేందో గాని తెలంగాణలో అయితే మస్తుగానే పంచాదులు అయ్యేటట్టున్నాయి పువ్వు పార్టీలా అవసరమైతే ఢిల్లీకి పోయి కూడా గట్టిగా అడిగేతందుకు వెనుకకు పోతలేరట లీడర్లు గిదెక్కడి పంచాయతీరా నాయన అని పెద్ద లీడర్లు తలకాయ పట్టుకునే పని అవుతున్నదట పువ్వు పార్టీలా మరి గా పంచాదేందో గా ముచ్చటేందో గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోన్రి ఎట్లయినా సెంట్రల్ పువ్వు పార్టీ సర్కారే ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పువ్వు పార్టీ లీడర్లకు ఆశలు రెక్కలు కట్టుకుని ఎగురుతున్నాయట జరంత గట్టిగా ప్రయత్నాలో పైరవీలో చేస్తే పనులైతాయి కావచ్చు అని ఆలోచనలు చేస్తున్నారట పనులంటే ఏ కాంట్రాక్టులో ఏ ప్రాజెక్టులో అనుకునేరు కాదు కాదు పెద్ద పెద్ద పదవులకే సూటి పెట్టిరట ఎట్లయినా గీ తాప నామినేటెడ్ పదవుల్లో కూసోవాలే అని కంకణం కట్టుకున్నట్టే ప్రయత్నాలు చేస్తున్నారట పువ్వు పార్టీ లీడర్లు ఖాదీ బోర్డులు మహిళా కమిషను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమిషన్లు ఫుడ్ కార్పొరేషన్లు రైల్వేలు కంపెనీలల్ల డైరెక్టర్ల పోస్టుల కోసం మస్తుగా పైరవీలు చేస్తున్నారట పోయిన తాప పార్టీల ఎన్కట్కెన్స్ ఉన్నోళ్ళకు కాకుండా నడిమిట్ల వచ్చినోళ్లకు కొత్తోళ్లకు జూనియర్లకు ఇచ్చిర్రు పోస్టులు ఈ తాప సీనియర్లకు పెద్ద లీడర్లకే పోస్టులు ఇయ్యాలే అని కూడా బగ్గనే పట్టుబడుతున్నారట తెలంగాణ పువ్వు పార్టీ లీడర్లు గందుకోసం ఢిల్లీకి పోయి మరీ కేంద్ర మంత్రుల సుట్రంగా ప్రదక్షిణలు చేస్తున్నారట కొందరు అట్లనే గవర్నర్ కొలువు కోసం కూడా పైరవీలు ప్రయత్నాలు బగ్గనే అవుతున్నాయట ఢిల్లీలా ఇక మరి ఎవలకనిస్తారో ఎన్ననిస్తారో గాని ఇంకా తెలంగాణ పువ్వు పార్టీకి కొత్త అధ్యక్షుని వేటనే ఒడవలేదు ఎవ్వల పేరు చెప్పలేదు గిప్పుడే గీ నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు మొదలైనాయి మరి గీ అధ్యక్ష ముచ్చట ఎన్నడొడుతుందో గీ నామినేటెడ్ పదవుల ముచ్చట ఎన్నడు దిగుతుందో చూడాలి ఏపీలో గెలిచి ఏపీలనే కాదు దేశంలో ఉన్న పెద్ద పెద్ద రాజకీయ లీడర్లు కూడా పర్షాన్ అయ్యేటట్టు చేసిండు ఏపీ చిన్న ముఖ్యమంత్రి పవన్ సారు ఎన్ని పోటీ చేస్తే గన్ని గెలుసుడు ఎవ్వరితోటి కాని దాన్ని చేసి రికార్డు కొట్టిండు అయితే గంత పెద్దగా గెలిచి ఇప్పుడు మైకుల ముంగడికి ఎందుకు అత్తలేడు పవన్ సారు ప్రెస్ మీట్లు ఎందుకు పెడతలేడు అని మస్తుగా మాట్లాడుకుంటున్నారు పవన్ సారు గురించి మరి ఎందుకు అత్తలేడో ఏం చేస్తున్నాడో గీ ముచ్చట చూసి సరుసుకొని రాపోండి ఏపీ చిన్న ముఖ్యమంత్రిగానే కాదు 4 మంత్రి శాఖలను కూడా చూసుకుంటున్నాడు పవన్ సారు మళ్ళా గవి కూడా పవన్ సారుకు బగ్గి ఇష్టమైన శాఖలే అయితే పవన్ సారు ప్రమాణ స్వీకారమైన గిన్నొద్దులకు కూడా ఇంతవరకు మైకుల ముంగట కూసుండి మాట్లాడలే ఎందుకు అని మాటలత్తున్నాయి బయటికి అయితే పవన్ సారు మీడియా ముందుకు ఎందుకు అత్తలేడట అంటే సారు రోజు అధికారులతోటి మీటింగ్ల మీద మీటింగులు పెట్టుకుంటా మస్తు బిజీగా ఉంటున్నాడు ఇంతకు మొదలేమైంది ఎంత అవినీతి అయింది ఏడేడ పనులాగినాయి ఎంత పనులైనాయి ఏం చేస్తే ఇవన్నీ చక్కగా అయితాయి అని అన్ని ముచ్చట్ల మీద రివ్యూ మీటింగులు పెడుతున్నాడు అధికారులతోటి మంత్రిగా యేసుడు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అన్నిటి మీద అవగాహన పెంచుకోవాలి కదా అందుకే అన్ని ముచ్చట్లు క్లియర్ గా తెలుసుకున్నాకనే మైకుల ముంగటికొచ్చి మాట్లాడదామని అనుకుంటున్నాడట ఉత్తగా ఏదో వచ్చి ఏదో చెప్తే చెప్పేటాయనకు ఇనేటోళ్లకు ఏం ఫాయిదా ఉండదు కదా అప్పట్ల పంకపార్టీ మంత్రులు మైకుల ముంగటికొచ్చి ఆర్భాటాలు హడావిడులు తప్ప పనులు చెయ్యలేదనే వాళ్ళ నోడగొట్టిరు పబ్లిక్ గందుకే గాలు చేసిన తప్పు పవన్ సారు చెయ్యొద్దనే అనుకుంటున్నాడట పదవుల్ని బాధ్యత లెక్క చూస్తున్నాడు కాబట్టే కుర్చీల కూసుండి గిన్నొద్దులైనా కూడా మైకుల ముంగటికి రాకుండా పనులు చేస్తున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా అవసరమైనప్పుడే మైకుల ముంగటికి అత్తాడట ఇక చూడాలే మరి పవన్ సారు గనక మైకుల ముంగటికొచ్చి పంకపార్టీ చేసిన తప్పులను చూపెట్టి ఏం మాట్లాడతాడో ఎంత గరమైతాడో అని మస్తుగా ఎదురు చూస్తున్నారు పవన్ సారు ఫ్యాన్స్ తో పాటు ఏపీ పబ్లిక్ కేసీఆర్ సార్ పరిస్థితి ఎట్లున్నదంటే వానలు తడవద్దని ఛత్రి పట్టుకుంటే గాలికి ఛత్రి ఎగిరిపోయి నిండా తడిచినట్టే అవుతున్నది రెండొద్దులకు ఒక ఎమ్మెల్యే కారు దిగి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారని గెలిచిన ఎమ్మెల్యేలను పిలుచుకొని ధైర్యం చెప్పుకుంటా బుద్రకిస్తున్నాడు గటు సారు మీటింగులు పెడుతుంటేనే గిటు ఇంకో దిక్కుకెంచి ఇంకో ఎమ్మెల్యే జంపైండు గా ఎమ్మెల్యే ఎవలో రెండొద్దుల కింద గైన ఏం చేసిండో తెలుతనైతే గిదేందయ్యో గిదే అని నోరెల్ల పెడతారు మీరు రెండొద్దుల కిందనే అంటే నిన్నగాక మొన్ననే కారు పార్టీ మీద మస్తు పాయిరం చూపెట్టిండు కారు పార్టీకేంచి చెయ్యి పార్టీల షేరికైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డన్నతోటి మొన్ననే వికారాబాద్ లో అందరి ముంగట స్టేజ్ మీద లొల్లి పెట్టుకున్నాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కారు పార్టీకేంచి చెయ్యి పార్టీలకు ఎమ్మెల్యేలు లైన్లు కడుతున్న టైంలో కారు పార్టీ మీద పాయిరం చూపెట్టిండంటే ఏ కాలే యాదయ్య సారైతే కారు పార్టీలకెంచి జంపుగాడు అని అనుకున్నారు అందరూ కానీ ముచ్చట చెప్పిన మూడొద్దులు కాక మున్పే
ముచ్చటగా ఢిల్లీ పోయి రేవంత్ తోటి కండువ కప్పించుకున్నాడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య. మరి ఏ నిధుల ముచ్చట బయటికత్తదని భయపడ్డాడో లేకపోతే ఇంకేమైతదని ఉన్నట్టుండి పార్టీ మారిండో గాయనకే తెలవాలే. రెండొద్దుల కింద గట్ల పార్టీ మీద పాయరం చూపెట్టిన కాలే యాదయ్య సారు 2 నెలల కింద ఏమన్నాడో మీరే చూడుర్రి. ఇంకా కూడా నేను చెప్తున్నా, నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు. మొన్ననే చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, ఎక్కడ పోయే ప్రసక్తి లేదు. రాజకీయం శాశ్వతం కాదు, మనుషులం ఇంపార్టెంటు. ఓడినా గెలిచినా కారు మీదనే నాకు ప్యారు, ఏ పార్టీలకు పోయేదే లేదు అని మాట్లాడిండు కాలే యాదయ్య 2 నెలల కింద. మరిగిప్పుడు మనుషుల కంటే పదవులు అధికారమే ఇంపార్టెంట్ అనుకున్నట్టున్నాడు. అయితే ఇంకొక 6 నెలలు వెనకకు పోతే అసెంబ్లీలో ఏం మాట్లాడిండో కూడా చూడుర్రి. మీరు పవిత్ర స్నేహితులం, అపూర్వ స్నేహితులం కాబట్టి ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ వేయలేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించాను. తెలంగాణ స్పీకర్ ప్రసాద్ సారు కాలే యాదయ్య సారు పవిత్ర దోస్తులట. ఎన్కట కాలే యాదయ్య సారే గడ్డం ప్రసాద్ సార్ను బండి మీద కూసోబెట్టుకొని తీసుకుపోయిండు నామినేషన్ వేసేతందుకు. గిట్ల పవిత్ర దోస్తులం అన్నప్పుడే అర్థం చేసుకునేదుండే ఎన్నడో కారు దిగి కాంగ్రెస్ కండువగా అప్పుకుంటాడని. కాని గప్పట్ల 2014లో షెయ్యి పార్టీ అధికారం పోయిందని షెయ్యి గుర్తు మీద గెలిచిన కూడా కారెక్కిండు. ఇప్పుడేమో కారు పార్టీ అధికారం పోయిందని కారు గుర్తు మీద గెలిచినా కూడా మళ్ళీ షెయ్యి పార్టీలకు పోయిండు కాలే యాదయ్య సారు. ఈయనకు కావాల్సింది పార్టీనో ప్రజలో కాదు, ప్రభుత్వం లుండు, అధికారం లుండు. ఆయన రాజకీయం అంటే రాజకీయమే పొర్రి. ఎన్నడు ఏ పార్టీలుంటారో ఏ కండువ కప్పుకుంటారో లీడర్లకే తెలియదు. అంత పదవుల కోసం పాకులాడేటోళ్లు తప్పితే ప్రజా సమస్యల కోసం రాజకీయాలకు వచ్చేటోళ్లే లేరు. హా పబ్లిక్, ఇప్పుడు మా ముసలి మోతవారు వచ్చేయాలి కాబట్టి మరి పిలుద్దాం ఏం చేస్తున్నాడో. ఓ తాత, ఏం చేస్తున్నావే? ఓహో అరే అరే ఇట్లా కాదు, ఆగు. అరే గిట్ట పోతానేమేమి, ఈ సంగతి ఇట్లా కాదు. జరసేపు ఇక్కడ కూర్చోంటే గజట గుంజుకపోతానేవేందా? మరి నాకెళ్ళి చూస్తాను, నన్ను గడిచేవే తల్లు. అసలు ఈ ముసలి వేజ్లో కరితే సూది వేసుకునే అంత ఓపిక కూడా నాకు లేదు. మరి దాంతో కుక్క అగో ఏందే తాత, గా కుక్కతో ఆడుకుంటున్నావేందే? ఎవరు ఆ కుక్క, దాంతో నీ ఆటలేంది? అరే మీరిద్దరు కలిసి ఒక్క తానుకుంటలే కాదే, ఇక నీ భాషలా పిలువు. అరే తప్పుడు చేస్తలేదండి. ఓ పిల్ల, నువ్వన్న మీ భాషలో పిలుచుకోర్రా. అరే పిలువ రాదే. అగో మొక్కమేంది గత పెట్టినావు? రిత్తా దాని ముఖం నీకు కూడా నచ్చలేదు. ఆడ కుక్క మూది మీద గుద్దుతే ముంగటి పండ్లన్నీ రాలాలి ముసలోడా. శేషకొల్లు విడిచిపెట్టి ఊరి మీద పడి తిరిగే గా కుక్కని పట్టుకొని ఆడుతున్నావా? ఇడిచిపెట్టు దాన్ని, లేకుంటే అది పిక్క పట్టి వీకిందనుకో పిడాత సచ్చి వీక్తావు ముసలోడా. అరే దీన్ని ఇడిచిపెడితే దీని ఓనరు వాడు రామచంద్ర గారు ఊకుంటాడే. వాడు అసలే కొంచెం మంచి ఓ కోటరు మందు కొనిస్తా కానీ దీని అయితే మంచిగా పట్టుకోవే తాత అని అప్పచెప్పిపోయిండు. అవ్వో లేని పంచాయతీ పెట్టి చట్టు ఉన్నది ఎవరు ఇది. ఇంకా కుక్కను నీకెందుకు అప్పచెప్పిండు? ఆ అన్న ఎటు పోయిండే? అరే నీకు ఏడ పని పట్టలేదా ముసలోడా? అరేగా మన పక్కింటి రామచంద్ర గారు లేడా, ఈ కుక్కను ఎక్కడో కొనుకొచ్చినట్టు 10,000 20,000 నాట దీనికి. అయితే ఈ దేవ వచ్చి మన వాడకట్టు మీద పెద్ద పంచాయతీ మోపాయింది. అందుకే ఆ పంచాయతీ సంగతి ఏందో నేను నడుచుకుని వస్తా కానీ ఈ కుక్కను పట్టుకోవే అని అప్పచెప్పిపోయిండు. వాడు ఇంకా అతడుగా పిలవాలన్న పిలవరాదురా. ఆగో, ఈ కుక్క చేయబట్టి వాడ మీద ఎందుకు పంచాయతీ అవుతున్నది? రామచంద్ర గారు ఈ కుక్కను తీసుకొచ్చి ఇంటి ముంగడ పెట్టుకున్నాడా. ఇక వాని ఇంటి ముంగంచెలు ఎవడు పోయినా కూడా వాని పిక్కలు వచ్చి పీకుతుందట ఈ అడ్డమైన కుక్క. అయితే నీ కుక్క చేయబట్టి మేము వాడకట్టు మీద ఉండాలన్నా ఎటన్నా ఉడబిక్కొని పోవాలన్నారా నాయన? నువ్వు నీ కుక్కనేనన్నా దోలేస్తావా లేకుంటే నీ సంగతి ఏందని వాని మీద 10,000 20,000 జోనాత్ ఇచ్చిర్రాట. మరి ఏమవుతుందో ఏమో, అది పద్ధతేనా మరి? లేకపోతే కుక్కను పెంచుకోవద్దా ఊళ్ళే? అవును మరి, ఇసొంటి కరిచే కుక్కలు చేయబట్టి మస్తు మందికి తిప్పలైతున్నది. ఎరికైనా జనాలు తిరిగే జాగల్లా గిసొంటి దిక్కుమాలిన కుక్కలు ఎందుకు చెప్పు? ఇసొంటి కుక్కలను పెంచుకోకపోతే విశ్వాసం లేని నీ అసొంటి కుక్కలను పెంచుకోమంటాను. ఆనే మంది కొంపలు ముంచేదానా. కుక్కెడంతా బువ్వ వారెత్తే అది తిని పొద్దంతా మన వెనకనే తోకూపుకుంటా తిరుగుతాయి. ఎరికేనా ఈ కుక్కలు? అందుకోసమే విశ్వాసంతో ఉన్న ఈ కుక్కలను పెంచుకుంటాను. మనసులను నమ్ముడు ఈయన తక్కువ అని. తప్పే ఉన్నది చెప్పు. దాని విశ్వాసం సరే, మంది పిక్కల సంగతేంది? ఇసొంటి కుక్కలు చేయబట్టి రోజు మస్తు మంది దావకానాల పాలైతున్నారట. ఎరికైనా తమరికి? అవుతారు మరి. అయినా కుక్కలు కూడా మన అసొంటి జీవులేనా? వాటిని ఇండ్లలో పెంచుకోవద్దని రూల్ ఏమన్నా? వాళ్ళ ఇండ్లకు చెప్పకుండా చేయకుండా పోతే పిక్కలు వచ్చి పీకపోతే పిడకలు వచ్చి పీకితే అది
అది రేవు తప్ప అది. ఆ కుక్కల తప్పేం లేదు కానీ పెంచుకునేటోళ్ళైనా ఇండ్ల నుంచి యువతలకి రాకుండా పెంచుకోవాలి కానీ తిండి పెట్టి యువతలకి ఇడిచి పెడితే అవి మంది పానాలు తీయబట్టే. అయితే మరి ఇప్పుడు ఏం చేయమంటావు? కుక్కలు పెంచొద్దని అంటానవా? పెద్ద పెద్దోళ్ళే మనుషులకు ఇయనంత ఇలువించుకుంటా కుక్కలు మహాముద్దుగా పెంచుకుంటారా? మరి అట్లా పెంచుకుంటారు తప్ప? వాళ్ళు ఎందుకు పెంచుకుంటారు? తినేదాకా పెంచుకుంటారా? ఎందుకు పెంచుతున్నారో వాళ్ళకే ఎరక గాని ఇగో గిట్లనే ఇంట్లో ప్రేమగా పెంచుకున్న కుక్క కాటు చేయబట్టి ఓ ఇంట్లో అయ్య కొడుకులకు ఇద్దరికి రేబీస్ సోకి జీవిడిషిన్లు ఎరికైనా. అందుకే ఈ కుక్కలను పెంచినా జాగ్రత్తగా పెంచుకోవాలి అంటున్నా. అయితే నువ్వు పని చేయి, కుక్కలను ఎట్లా పెంచాలి, ఎందుకు పెంచాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేది కుక్కల బడి పెట్టి నువ్వు చదువు చెప్పు. అట్లయితే మంచిగా ఉంటుంది. కుక్కలద్దు నక్కలద్దు అని అంటే అర్ధమరాత్రి ఎవడన్నా దొంగడు వస్తే ఎవడు కావాలి కాయాలరా? ఇది కావాలి కాస్తుందా? అదే కుక్క, అదే కుక్కెడు పోయారా? అదే ఈ కుక్కున్నట్లే అంటే దొంగోడు వస్తే పిక్కను బట్టి పీకుతుంది ఎరికేనా? కుక్కెడు పోయినారా? చూడనన్నా చూడు పోరాలే గిడ కూర్చున్నావు మళ్ళీ వాడతో పంచాది. ఇగో ఈ సెక్యూరిటీ కోసానికే హైదరాబాద్ వసంటి పెద్ద పెద్ద పట్టణాలలో ఉండే పెద్ద పెద్ద అపార్ట్మెంటులల్లా కుక్కలు పెంచుతున్నారే తాత. కానీ ఆ కుక్కలు చేయబట్టి మస్తు మందికి తిప్పలైతున్నదాట. ఇప్పుడు ఈ పంచాది కోర్టుల దాకా పోయింది. అట్లనా? ఈ కుక్కల పంచాది పల్లెలనే అనుకున్నా కానీ పట్టణాల దాకా కూడా మోపాయిందా? వరితా కాదా? కుక్క లెక్క ఉండకుండా మంది పిక్కలు పట్టి పీకి పానాలు తీస్తంటే లొల్లి పెద్దగా కాకుంటే ఎట్లుంటది? అందుకే అపార్ట్మెంటులల్లా కుక్కలను పెంచొద్దని ఒక వర్గ పొల్లు. గట్లెట్లుంటది? అవి కూడా జీవాలే కదా, వాటెందుకు పెంచొద్దు అని జంతు ప్రేమికులు అంటున్నారు. అవును, అవి కూడా జీవులే కదా. మనిషికి కుక్కకు ఎన్నో ఏళ్ల కింద ఏర్పడిన బంధం. దాన్ని వద్దంటే ఎవరు ఊరుకుంటారు చెప్పు? అగో గట్లనే పట్టణంలో ఉన్న ఓ అపార్ట్మెంటులా కుక్కలను పెంచుతున్న వర్గం కుక్కలు పెంచని వర్గంగా విడిపోయి పంచాదులు పెట్టుకుంటున్నారే. అపార్ట్మెంటులా కుక్కలను పెంచొద్దని ఒక వర్గం, సుప్రీంకోర్టే చెప్పింది కుక్కలను పెంచుకోవచ్చని, మీరేంది చెప్పేది అని ఒక వర్గం. ఇట్లా పంచాదులు పెట్టుకుంటున్నారే. మంచిగున్నది కుక్కల పంచాది. కుక్కను పెంచుకున్నా నక్కను పెంచుకున్నా పక్కలకు తిప్పల కాకుండా చూసుకోవాలి ఈ పెంచుకునేటోళ్ళు. లేకుంటే గీసోటి కుక్కల పంచాదిలే మోపైతాయి మరి. అరే ఇప్పటిదాకా ఈయన ఉండేరా పిల్లగా గట్టేట పోయినట్టున్నా జర్ర నువ్వు చూడు. అలా అస్కుంగాడు వేయండి చూసేందుకు. మా ముసలోడు ముచ్చట్లల్లా వాడి కుక్కను మరిచిండే అన్న ఏడబోయిందో ఎనుకులాడుండ్రే. అది పోయి ఎవల పిక్కలన్న వాటి సప్పరిచ్చిందనుకో మా ముసలోడిని 4 సప్పరి. ముసలోడా కుక్కకు 15,000 రూపాయలు అది దొరకకపోతే ఉంటది నీ సంగతి. అరే నువ్వేనా మనిషివేనా? 1 కోటి మంది ఆశ చూపించి నాకు ఆ కుక్కను అప్ప చెప్పాను. ఆ దిక్కుమైన కుక్క ఇప్పటిదాకా ఉన్నది ఎడిపోయిందో ఏమో. అగో వాడు ఎంట్లాడతాను పోయి చూసుకోపోరా అదేమో నన్ను అంటాను. అగో తాత గటు తుప్పల మోకాన మెసిలినట్టు అనిపిస్తున్నదే, చూడిపోవే అటు పోయి. అరే రాజచంద్రు నువ్వు ఇన్నో ఉండు, నాకైతే మంచిగా దొరుకుతుంది. నేను ఎట్లా చేసి దాన్ని దొరక పట్టుకొస్తావు. ఇగో 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 అగో ఈయన పన్నది కాదురా ఇది. ఈ కుక్క నాశనం అయిపోను. ఇది ఎక్కడ దిక్కుమాలిన కుక్కరా? 1 కోటి మందికి ఆశపడితే నా పిక్కలన్నీ పీకే కదరా ఈ కుక్క పాడైపో. మంచి పని అయిందా ముసలోడా? చూసిండ్రానుల్లా పట్టణాలల్లా పల్లెలల్లా కుక్కలను పెంచుకునేటోళ్ళు ఎక్కువైనరు. ఇక ఈ పెంపుడు కుక్కలు చేయబట్టి పంచాదులు కూడా బగ్గనే అవుతున్నాయట. మొన్న కూడా పట్టణంలో ఉన్న రహమత్ నగర్లో కూడా కుక్క కోసం నెత్తులు వలగొట్టుకున్నారు కొందరు. ఏం మనుషులో ఏం కుక్కలో పోన్రి. ఇవాళ రేపు కుక్కలకి ఇచ్చిన ఇల్వ సాటి మనుషులకి ఇత్తలేరు కొందరు. పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇవాళ సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినా అవి కూడా చూడండి, ఒక పని అయిపోద్ది. ఆగో గీళ్ళెవలో గాని రోడ్లని బగ్గనే సాఫ్ చేస్తున్నారు కదా. చేతులకు గ్లౌజులు కండ్లకు నల్లద్దాలు పెట్టుకున్న గీళ్ళను చూస్తేనైతే మున్సిపాలిటోళ్ళ లెక్కనైతే కానొత్తలేరని అనబోతున్నారు కదా. గీళ్ళంతా నిజంగానే మున్సిపాలిటోళ్ళు కాదు. మరి ఎందుకు గిట్లా చేస్తున్నారంటే కొన్నొద్దుల కానుంచి బెంగళూరులో కొట్టిన ఆనలకు రోడ్ల మీదకి కొట్టుకొచ్చిన ఉష్కే చెత్తంతా పేరుకపోయి బగ్గ టక్కర్లు అవుతున్నాయట. ఇక ముచ్చట మీద మున్సిపల్ ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా పట్టించుకోలేరట. ఇక ఇట్లయితే ఎట్లని ఏకంగా ఆడున్నోళ్ళందరూ కలిసి శ్రమదానానికి రెడీ అయ్యిండ్రు. మన బెంగళూరు మన బాధ్యత అనే పేరు మీద స్టూడెంట్స్ ఐటీ కొలువు చేసేటోళ్ళందరూ కలిసి గీ తీరుగా రోడ్లని సాఫ్ చేసుకున్నారన్నట్టు. అయినా వేలకు వేలు జీతాలు తీసుకొని రోడ్లను సాఫ్ చేయకుండా ఏం పని చేస్తున్నట్టు ఆ మున్సిపాలిటోళ్ళు. గసంటోళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గీలు చేస్తున్న గీ మంచి పనిని చూసిన కొందరు పబ్లిక్.
రోడ్ల సౌలతులు చక్కగా చేయాలని బురదల దిగిపోయి నిరసన చేసినోళ్ళని చూసినాం గాని గీన చూడుండ్రి ఏకంగా బురద నీళ్లనే ఈత కొట్టిండు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల జరిగింది ఇది. రండి బాబు రండి రండి బాబు రండి రండి బాబు రండి రండి ఇదండి ఇదే ఇలాగైతే మరి రేటండి మరి రావాలి. ఆగో చూసిండ్రా, నెత్తికి పెయ్యంతా ఆకులు కట్టుకొని బురద గుంటల నిరసన చేసిన సాంబమూర్తి అనే గీన పార్వతీపురం మన్యం జిల్లా సిపిఎం అధ్యక్షుడట. అయితే కొన్నొద్దుల కానుంచి పడ్డ ఆనలకు రోడ్లన్నీ ఆగమైనాయి. ఏడికాడికి గుంతలు పడి నీళ్లన్నీ రోడ్ల మీదనే ఆగిపోయినాయి. ఈ రోడ్ల మీద పోవాలనంటే పబ్లిక్ కు మస్తు తిప్పలైతున్నది. మరమ్మతులు చేయాలని ఎన్నో మలకల ఆఫీసర్లకు కంప్లైంట్ చేసినా పట్టించుకుంటలేరని ఏకంగా రోడ్ల మీదకొచ్చి నీళ్లలో గీతిరిగా నిరసన చేసిండన్నట్టు. గడిచిన 2.5 సంవత్సరాలుగా ఈ రోడ్డు మరమ్మతి పనులు ఉన్నాయని చెప్పి ఆర్ఎంపీ అధికారులకి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారికి చెప్పాం. 10 సార్లు ఇచ్చాం, ఏమాత్రం చిత్తలేదు. కారణం ఏంటంటే ఆకులు కట్టు నవ్వుతారు. నవ్వడానికి కాదు, మనకి స్వాతంత్రం రానట్టుగా లెక్క. 1976 ఎలాగైతే ఉన్నాము ఆ రోజు జంతువుల గురించి పండ్ల మీద దిగి తప్పించుకోవడానికి ఎలాగైతున్నాం ఈ రోజు ఆ విధంగా ఉన్నారని చెప్పి తెలియడం కోసమే ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గదన్నట్టు ముచ్చట. అయినా గిన్నొద్దులంటే పాత సర్కారు పాత పాలకులు ఉన్నారు కాబట్టి ఈ నిరసనలు చేయాల్సి వచ్చింది మీకు. కానీ ఇప్పుడు కొత్త సర్కారు కొత్త పాలకులు వచ్చిండ్రు కదా, ఇప్పుడు మీ తిప్పలను వాళ్ళు జల్దిన్నే తీర్తారు గాని ఏం రంది పడకుండ్రని అంటున్నారు చాలా మంది గీన నిరసన చూసినోళ్ళు. గిన్నొద్దులు కొన్ని వైన్స్ దుకాణాలల్లా చెదరం వచ్చిన బీర్లను బగ్గనే చూసినాం. కానీ గీడున్న దుకాణంలోనైతే బీర్ సీసాల ఏకంగా ప్లాస్టిక్ శంషనే కానొచ్చింది. అగో చూస్తున్నారు కదా, తెల్లగా సీసా మూత మొకాన పాము పిల్ల పడగ లెక్కనే కొడుతున్నది శంషే. నంద్యాల జిల్లా డోన్ కాడ గీ అన్న కింగ్ ఫిషర్ బీర్ కావాలని దుకాణం కాడికి పోయి కొన్నాడట. ఇక మూత తీసుకొని తాగుదాం అనుకున్నాడో ఏందో గాని లోపల చూసే వరకు శంష కానొచ్చి మస్తు పర్షాన్ అయిందట. ఇక ఎంబటకి ముచ్చట గురించి ఆడున్న వైన్స్ దుకాణ పొల్లకు చెప్తే గివి మేం తయారు చేసిన ఏం కాదు, మాకు సంబంధం లేదు, మీరేడన్నా ఆఫీసర్లకు చెప్పుకోనరని గరమైనరట. ఇగి ముచ్చట మీద ఆడున్న ఎక్సైజ్ ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిండట గీన. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ వైన్స్ దుక్న పొల్లు కూడా ఎట్లా తయారైనరో. దుక్నంలో మందు సీసాలను అయితే అమ్ముకొని పైసలను కమాయించుకుంటారట. గాని ఏదన్నా ప్రాబ్లం అయితే మాత్రం మాకు తెలియదు, ఎక్సైజ్ వాళ్ళకు కంప్లైంట్ చేసుకోవాలని చెప్తున్నారట. సీసాల శంషగానొచ్చింది కాబట్టికే ఏం కాలేదు గాని కండ్లకు కానరానిది ఏదన్నా వడి తాగితే మాత్రం మనుషుల పరిస్థితి ఏందని గరమైతున్నారు చాలా మంది. బీర్లల్లా చెదారమే అనుకున్నాం, గీతీరుగా శంషలు కూడా అత్తున్నాయంటే ఇక రేపు ఇంకేమత్తయో మరి. దొంగలకే దొంగ మహా దొంగ. దొంగలకు గనక ఏదన్నా స్పెషల్ అవార్డు ఇస్తే గీ దొంగోనికే ఇయ్యాలే. చూడుండ్రి బంగారు దుకాణంలా గొలుసును ఎట్లా చోరీ చేసిండో బద్మాష్ గాడు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కాడ జరిగింది ఇది. ఇదంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయ్యే వరకు ముచ్చట బయటపడ్డది. ఇదే ముచ్చట గురించి గీ అక్క చెప్తున్నది ఇనుండ్రి. ఓం బిల్ల కావాలని అన్నాడు, నేను ఓం బిల్ల చూపించిన. మళ్ళీ నాకు మా అక్కని తీసుకొస్తా అని అన్నాడు. 1000 రూపాయలు ఇచ్చిండు అడ్వాన్స్గా. నేను అన్న చిట్టి రాసిస్తా అంటే అది మా అక్కని తీసుకొని వస్తా, కొద్దిసేపు ఆగండి అన్నాడు. మళ్ళీ ఇంకొక ఐటెం చూపియండి అన్నాడు. చూపించే వరకు డబ్బా చూపిస్తే డబ్బాలోకి వెళ్ళి తీసుకొని పోయిండు. గదన్నట్టు ముచ్చట. ఓం బిల్ల కావాలని గీమకు ముందుగానే 1000 రూపాయలు చేతిలో పెట్టి అటెన్కల గీమను మాటల్లో పెట్టి 3 తులాల బంగారు గొలుసును కొట్టేసిండట బద్మాష్ గాడు. ఈ ముచ్చట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు గాళ్ళు దొంగని పట్టుకునే పనుల పడ్డారట. కానీ చూసిండ్రు కదా పబ్లిక్ దొంగలు ఎంత తెలివి మీరిపోతున్నారో. మన ముంగట్నే మనకు తెలియకుండా చోరీలు చేస్తుండ్రు గిట్లా. జర గిసొంటోళ్లతోని పైలం మరి. ఈ వార్త చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా కపిల్ అగ్రో సమర్పించు, ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకు షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా.